వాళ్ళందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంట్లో లంచ్‌లో కోడి పులావ్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. చాలా ఈజీ అండి కోడి పులావ్ చేసుకోవడం. మా ఇంట్లో ఒకసారి నేను చేసి పెట్టాను. అందరికి నచ్చింది. అందుకని అప్పుడప్పుడు చేస్తా ఉంటాను. సో, ఈరోజు మా అమ్మకి కారం కారంగా తినాలనిపించిందంట. కోడి పులావ్ చేయమని అడిగింది. అందుకని ఆమె కోసం ఈరోజు కోడి పులావ్ అయితే చేశాను. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు వేసి కొంచెం వేగిన తర్వాత ఒక ఆనియన్‌ని పొడవుగా కట్ చేసి వేసుకొని అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ వేసుకొని మంచిగా ఉడికిపోవాలండి. ముక్క బాగా ఉడికిపోయిన తర్వాత మనం ఎసురు పోసుకొని మనం ముందుగా నానబెట్టిన బియ్యాన్ని వేసుకొని కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం 2 స్పూన్లు నెయ్యి వేసి మనకు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఒక 15-20 మినిట్స్ ఉడికించుకున్నామంటే ఎగ్దమ్ రెడీ అయిపోతుంది కోడి పులావ్. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. అందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి.